సోషల్ మీడియా సెలబ్రిటీ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఈ మధ్య ఎక్కడా పార్టీ యాక్టివిటీస్లో కనిపించట్లేదు. తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట బీఆర్ఎస్ నేతలంతా ఏదో ఒక అంశంపై రోడ్డెక్కుతూనే ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు క్యాడర్ వెంటబెట్టుకుని రేవంత్ సర్కార్పై నిత్యం నిప్పులు కురిపిస్తున్నారు. సర్కారీ అప్పులు, అవినీతి, అభివృద్ధి పథకాలు, సంక్షేమం, కాళేశ్వరం ఏ అంశం దొరికితే ఆ అంశంపై హల్చల్ చేస్తూ రోజు మీడియాలో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో అప్పుడే ఎలక్షన్స్ సీజన్ వచ్చేసినంతగా బీఆర్ఎస్ హడావుడి చేస్తోంది. ఇంత హంగామాలోనూ ఆ పార్టీ సీనియర్ నేత చామకూర మల్లారెడ్డి కనిపించడం లేదు. మామూలుగా పార్టీ యాక్టివిటీస్ ఏం జరిగినా అక్కడ ప్రత్యక్షమై మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంటారు మల్లారెడ్డి. అలాంటి మల్లన్న పార్టీ కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉన్నారు. విషయం ఏంటని ఆరా తీస్తే మల్లారెడ్డి బీఆర్ఎస్ వదిలేసి చాలా రోజులైంది అని తెలిసింది. అయితే మల్లారెడ్డి బీఆర్ఎస్ను వదిలేశాడా లేక బీఆర్ఎస్ మల్లారెడ్డిని వదిలించుకుందా అనే చర్చ పార్టీలోనూ బయట జరుగుతోంది. దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మల్లారెడ్డి ఫ్యామిలీ ఈ మధ్య ఒక పొలిటికల్ సర్వే చేయించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పడిపోతుంది, కానీ బీఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదట. 10 ఏళ్లు బీఆర్ఎస్ ని, 5 ఏళ్లు కాంగ్రెస్ ని చూసిన జనం ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారేమో అని డౌట్ వచ్చేసింది మల్లారెడ్డికి. అంతేకాదు, మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇప్పటికే సెంట్రల్ బీజేపీకి టచ్లోకి వెళ్లిపోయారు. మల్కాజ్గిరి నుంచి ఈసారి బీజేపీ ఎంపీగా పోటీ చేయడానికి ప్రీతిరెడ్డి గ్రౌండ్ రెడీ చేసుకున్నారు. ఢిల్లీ స్థాయి బీజేపీ నేతలతో ప్రీతిరెడ్డి పూర్తి స్థాయి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ మధ్య మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రీతి తెలివిగా తన పొలిటికల్ ఆరా పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. మల్లారెడ్డి కూడా ఆలోచనలో పడ్డారు. 2029 ఎన్నికల్లో తన కుటుంబం నుంచి కనీసం 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ పదవి ఖచ్చితంగా చేజిక్కించుకోవాలి అన్నది మల్లారెడ్డి ప్లాన్. తాను, తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, చిన్న కొడుకు భద్రారెడ్డి, పెద్ద కోడలికి కూడా ఒకే పార్టీ నుంచి సీట్లు సంపాదించాలి అన్నది మల్లారెడ్డి వ్యూహం. ఈ ప్లాన్ వర్కౌట్ కావాలంటే ముందు తాను బీఆర్ఎస్కు దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయారు మల్లారెడ్డి. దీనికి తోడు ఇటీవల పార్టీ సమావేశంలో పెద్దాయన కేసీఆర్ డైరెక్ట్గా మల్లారెడ్డికి క్లాస్ పీకారు. సోషల్ మీడియాలో చెలరేగిపోవడం కాదు, ముందు ఫీల్డ్లో పనిచేసి చూడు అని గట్టిగానే చురకలేశారు. దాంతో మల్లారెడ్డి డిసైడ్ అయిపోయారు. పనికిరాని పార్టీలో ఉండి ప్రతి వాడితో తానే ఎందుకు తిట్లు తినాలి అనే క్లారిటీతో ఇది చేశారు. పూలమ్మి పాలమ్మి పైకొచ్చిన మల్లారెడ్డి ఏదైనా డబ్బులతోనే వర్కౌట్ అవుతుందని బలంగా నమ్ముతారు. డే 1 నుంచి ఆయన డబ్బుతోనే రాజకీయం చేశాడు. టికెట్లు కావాలన్నా పార్టీ అధిష్టానానికి డబ్బులు ఇవ్వాల్సిందే, ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు డబ్బులు ఇవ్వాల్సిందే, ఓట్లు వేయించుకోవడానికి ఓటర్లకి డబ్బులు ఇవ్వాల్సిందే. మొదటి నుంచి చివరి వరకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చే రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అనవసరంగా వ్యాపారం పాడు చేసుకుని 3 ఏళ్ల ముందే బజార్లో తిరగడం దేనికి అని మల్లారెడ్డి టీఆర్ఎస్కి దూరంగా ఉన్నారు. అంతేకాదు, మల్లారెడ్డి ఆజన్మాంత శత్రువు రేవంత్ రెడ్డి సీఎం కాగానే మల్లన్న కాలేజీల్లో సీట్లకు కోత పడింది. హైడ్రా కూడా మల్లారెడ్డి కాలేజీలు ఏ క్షణమైనా కూల్చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతో మల్లారెడ్డి ఒక అండర్స్టాండింగ్ ప్రకారం బీఆర్ఎస్ లో యాక్టివిటీ తగ్గించారు. కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఎలాగే రానివ్వడు. ఉన్న ఆప్షన్స్ బీఆర్ఎస్, బీజేపీ. ఎన్నికలకు ఏడాదికి ముందు బీజేపీలో 1 ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్లు గనక ఇస్తే ఆ పార్టీకి వెళ్ళిపోదాం. బీఆర్ఎస్ లో మళ్ళీ కేసీఆర్ కి డైవ్ కొట్టి ఫ్యామిలీ ప్యాక్ లో సీట్లు సంపాదించుకుందాం. ఎక్కడైనా డబ్బులు ఇచ్చే సీట్లు కొనుక్కోవాల్సిందే, డబ్బులతో రాజకీయం చేయాల్సిందే. అందుకే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కి రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. కనీసం 3 ఏళ్లు ఖర్చులైనా కలిసొస్తాయి. దట్ ఈజ్ మల్లారెడ్డి.